ఈ ఒక్క విషయంలో మా ఇంట్లో పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతాయి. ఏంటి అనుకుంటున్నారా? ఇలాగా వైట్ కలర్ షర్ట్స్‌ని నీట్‌గా వాష్ చేయటము, వీళ్ళేదైనా ఆఫీషియల్‌గా లేదంటే టెంపుల్స్‌కి వెళ్ళేటప్పుడు వేసుకొని ఇట్లా కాలర్ అంతా కూడా బ్లాక్‌గా చేస్తూ ఉంటారు. ఈ షర్ట్స్ కొన్నప్పుడు ఫస్ట్ టైము చాలా మంచిగా ఉంటాయన్నమాట. ఇవి 2, 3 సార్లు వేసుకోంగా బావుంటాయి కానీ తర్వాత కాలర్‌కి అలాగే హ్యాండ్స్ ఫోల్డ్ చేసిన దగ్గర మనకి ఆ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకే నాకొచ్చిన అప్పుడు ఐడియా ఏంటి అంటే ఇదిగోండి ఇట్లాంటి ప్లాస్టర్స్ ఉంటాయి కదా! ఇది మనం ఎక్కువగా బ్యాండేజెస్‌కి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్లాగా మనము ప్లాస్టర్‌ని కాలర్‌కి స్టార్టింగ్ నుంచి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నారు అంటే అది నెక్ బ్యాక్ వరకే ఉంటుంది. ఫ్రంట్‌కి కనిపించకుండా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. ఇది నేను ఐరన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను కానీ రెగ్యులర్‌గా అయితే ఐరన్ చేయించక ముందే వేసేసి ఐరన్‌కి ఇచ్చాము అంటే వాళ్ళు నీట్‌గా చేస్తారు కాబట్టి టైట్‌గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఏదో ప్లాస్టర్ ఉన్న ఫీలింగే ఉండదు. ఇది వాష్ చేసేటప్పుడు తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్‌గా వైట్ షర్ట్స్ వేసుకునే వాళ్ళకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మీకు నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి లైక్ చేయండి.